హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి 2025 జూన్ పేపర్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం 6th ప్రాబ్లంలో మనం ఏ అప్లోడ్ చేసామండి. ఇప్పుడు బి. ఏ వచ్చేటప్పుడు కన్సైన్మెంట్స్ అండి. 6th ప్రాబ్లం ఏ కన్సైన్మెంట్స్ 7 మార్క్స్. ఇప్పుడు బి హయ్యర్ పర్చేజ్ నుంచి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయమన్నారండి. ఇది 7 మార్క్స్. ఓకే, వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లము. ఒక 10 మినిట్స్ కన్నా ముందే మనం కంప్లీట్ చేసేస్తాం. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకేనా, రైట్. 6th లో బి. వై పర్చేస్డ్ ఏ మెషిన్ అండర్ ద హయ్యర్ పర్చేస్ సిస్టమ్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ 40,000 rupees was to be paid on signing the contract. This is down payment. The balance was to be paid in 4 installments of rupees 25,000 each plus interest. అంటే ఇది ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనమాట. ఓకే, ద క్యాష్ ప్రైస్ వాజ్ 1,40,000 rupees. Interest is chargeable on outstanding balance at 20% per annum. Find interest for each year and the interest amount. డైరెక్ట్ టేబుల్కి వెళ్ళిపోవచ్చండి మనం. ఇదిగోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, డేట్ ఆఫ్ పేమెంట్, టోటల్ క్యాష్ ప్రైస్, ఇంట్రెస్ట్ టు బి పెయిడ్, పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ అండి. ఇది క్యాష్ ప్రైస్ అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో మనకి క్యాష్ అంటే ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ కాకుండా ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో క్యాష్ ప్రైస్ ఎంత. ఇన్స్టాల్మెంట్ అంటే క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. రైట్, మనకి ఫస్ట్ వచ్చి డౌన్ మన టోటల్ క్యాష్ ప్రైస్ 1,40,000. మొత్తం 1,40,000 రూపీస్ అయితే చూద్దాం. రైట్, లెస్ ఇక్కడ డౌన్ పేమెంట్ అండి. డౌన్ పేమెంట్ ఉంది కదా, ఎంత అండి డౌన్ పేమెంట్? 40,000 రూపీస్. సో 1,00,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అండి. 1,00,000 రూపీస్ అవుట్ స్టాండింగ్, ఇది అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇది. ఓకేనా, ఈ 1,00,000 రూపీస్ మీద మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్. సో 20% ఆఫ్ 1,00,000 రూపీస్ 20,000 వచ్చిందండి ఇంట్రెస్ట్. ఓకేనా, మనకు చెప్పారు కదా, ఇదిగోండి మళ్ళీ సమ్ చూసుకోండి. 25,000 రూపీస్ ఈచ్ అనమాట, ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ 25,000 రూపీస్ అసలు అనమాట. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనకేంటి అసలు 25,000 రూపీస్. సో ఈ ఇంట్రెస్ట్ అండ్ అసలు కలిపితే టోటల్గా 45,000 రూపీస్ మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేసాం. ఇదిగోండి, ఇన్స్టాల్మెంట్ ఒకటి అయిపోయింది. తర్వాత సెకండ్ది, ఇప్పుడు మనం ఈ 1,00,000 రూపీస్ టోటల్ క్యాష్ ప్రైస్లో నుంచి ఈ 25,000 రూపీస్ లెస్ చెయ్యండి. 25,000 రూపీస్ లెస్ చేస్తే 75,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ మళ్ళీ ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ 20% ఆఫ్ 75,000 రూపీస్ ఎంత వస్తుందండి అమౌంట్? 75,000 అంటే 15,000 రూపీస్ ఇంట్రెస్ట్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో ఇంట్రెస్ట్ లేకుండా 25,000. సో ఈ రెండు కలిపితే ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి 40,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ తగ్గుతా రావట్లేదా అండి? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంత ఉంది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎందుకంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా తగ్గుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మళ్ళీ 25,000 రూపీస్. ఇదిగోండి, టోటల్ క్యాష్ ప్రైస్ లో నుంచి మనం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైజే తీసేస్తున్నాం, అసలే తీసేస్తున్నామండి. ఎంత ఉంది నీకు? 50,000 అండి అవుట్ స్టాండింగ్. సో 20% ఆఫ్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్. ఇదిగోండి 20,000. ఈ రెండు ప్లస్ చేస్తే 35,000 తగ్గుతా వచ్చింది చూడండి. నెక్స్ట్ మళ్ళీ 25,000 లాస్ట్కి తీసేస్తే ఇంకా మనం ఇంకొక 25,000 కట్టాల్సి వస్తాం. సో 20%, ఒక్క నిమిషం, 20% ఆఫ్ 25,000 ఈజ్ ఈక్వల్ టు 5,000. 25,000 ఇదిగోండి, ఈ రెండు యాడ్ చేస్తే 30,000. ఇది మనకి టోటల్గా మనం పే చేసేటటువంటి ఇంట్రెస్ట్. మనకి ఏం చెప్పారంటే ఇంట్రెస్ట్ను అలాగే మనకి ఇన్స్టాల్మెంట్లు ఎంత అన్నారు. టోటల్ ఇన్స్టాల్మెంట్ యాడ్ చేయండి. 45,000 ప్లస్ 40,000 ప్లస్ 35,000 ప్లస్ 30,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000 రూపీస్ పే చేసామన్నమాట మొత్తం. అంటే
నీకు టోటల్గా ఇంత అమౌంట్ మనం 4 ఇన్స్టాల్మెంట్లు కలిపి పే చేసింది 1,50,000 రూపాయలు. ఓకేనా? ఇట్లా చేయాలన్నమాట మన సమ్ము. ఓకే, మనకి ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి టోటల్ ఇంట్రెస్ట్ కూడా క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, మొత్తం యాడ్ చేసేస్తే సరిపోతుంది మనం. ఒక్క నిమిషం. ఇదిగోండి, టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి నీకు 20, 35, 45, 50,000 ఇది. ఓకేనా? టోటల్ ఇంట్రెస్ట్ ఇక్కడ రాయండి. టోటల్ ఇంట్రెస్ట్ ₹50,000. టోటల్ ఇన్స్టాల్మెంట్స్ 1,50,000 రూపీస్. ఇది మనకి రైట్. ఇంతండి. ఓకే, వెరీ వెరీ స్మాల్ వీడియో, స్మాల్ ప్రాబ్లం.